హలో ఎవరివన్. పెన్నెల్లి సోదరులకు పల్నాడు జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో చెప్పండి. ఎస్ సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి కదా. ఆ ఇప్పుడు వచ్చిన బెయిల్ రద్దు కావటము, మళ్ళీ వాళ్ళు వెళ్ళటము. సో బెయిల్ రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల ముందు, అంటే మన అసెంబ్లీ ఎన్నికల ముందు, ఈ పల్నాడుకు చెందినటువంటి గుర్లపాడు అనే గ్రామానికి చెందిన ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల్ని ఉహుం. కార్యకర్తలు హత్యకు గురయ్యారు. గురైనప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. ఏది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన ఆ, సోదరుడు వెంకట్రామరెడ్డిపై ఆరోపణలు వచ్చి వాళ్ళ మీద 302 కేసులు నమోదయ్యాయి. తర్వాత రామకృష్ణారెడ్డి ఏ6 గా, వెంకటరామరెడ్డి ఏ7 గా నమోదు చేశారు. దాని మీద వాళ్ళు అరెస్ట్ కావడము, మళ్ళీ బెయిల్ రావటము, ఆ బెయిల్ వ్యవహారం సుప్రీంకోర్టు వెళ్ళడము, మళ్ళీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ, హత్య కేసుల్లో బెయిల్ ఏంటి అనే దాని మీద ఎస్ రద్దు సార్. చేయడం వలన ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జైల్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉహుం. అయితే ఏంటంటే, ఎన్నికల సమయంలో కూడా వీళ్ళు జంట హత్యలే కాకుండా ఈవీఎంలను కూడా ధ్వంసం చేసిన కేసు కూడా ఉంది వీరి మీద. ఓకే. అక్కడ అందువల్ల ఏంటంటే, అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఆ పల్నాడులో ఆధిపత్య పోరు వీళ్ళ మధ్య నడుస్తూ ఉంది. ఉహుం. ఈ ఈ ఈ పరిస్థితుల్లో సరే, మామూలుగా సహజంగా మర్డర్ కేసులు జరిగితే ఏమైపోతుంది? కోర్టుకు వెళ్తారు బెయిల్ కోసం. బెయిల్ హక్కు కాదని ఎవరు అనరు. ఉహుం. ఎందుకంటే ఛార్జ్ షీట్ 90 రోజుల లోపల వేయకపోతే ఎవరిని ముద్దాయిలుగా చేర్చారో వాళ్ళు బెయిల్ కోసం వెళ్తారు కోర్టు. ఎస్ సార్. అయితే ఇక్కడ బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆ, ఇద్దరిని అతి దారుణంగా ఇద్దరు హత్యకు గురైనప్పుడు ఉహుం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని బెయిల్ ఇస్తే ఈ పరిస్థితి ఏంటి అనేది మరి కోర్టు కొన్ని కొన్ని సందర్భాల్లో బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఇతర కేసులు కూడా ఉన్నాయి. సో ఈ ఉహుం. కేసులో కూడా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే బెయిల్ రద్దులు తిరస్కరించింది. సో ఉహుం. మళ్ళీ జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ఈ రాజకీయ పరంగా ఇట్లాంటి హత్యలు ఆ, వీళ్ళని కాదు, ఎవరైనా కూడా చేయటం అనేది కరెక్ట్ కాదు. సరిపోనంత మాత్రాన మర్డర్ చేసే పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎస్ సార్. అది మరీ దారుణమైనటువంటి అంశంగానే మనం చెప్పాలి మర్డర్స్ అన్నది. ఉహుం. ఎస్ సార్. ఇన్ని రోజులు ఇప్పుడు ఇంత టైం పట్టడానికి ఎలా చూడొచ్చు సార్? ఇంత టైం పట్టడానికి ఇప్పుడు వీళ్ళకి శిక్ష నుంచి తప్పించుకునేలా. అంటే ఇప్పుడు ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది. కేసు విచారణ రాలేదు. ఇప్పుడు కేసు ఎలా ఉంటది? ముందు అరెస్ట్ చూపిస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, 90 days ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ సాక్షులను అందరినీ ప్రవేశపెట్టాలి, ఎవరు ఏంటి అని. దాని తర్వాత కోర్టు విచారణ స్వీకరించడానికి ఇవన్నీ అడ్డొస్తుంటాయి. అంటే బెయిల్ అడగడము, బెయిల్ మీద వెళ్ళటము, ఈ కేసు అని కాదు, జనరల్ గా ఉహుం. బెయిల్ రాకపోతే మళ్ళీ అప్పర్ కోర్టుకి వెళ్ళడము, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు వెళ్ళడం, ఇట్లా జరుగుతుంది. కాలయాపన జరుగుతుంది కేసు. ఇప్పుడు ఇది కూడా కాలయాపన జరుగుతూ ఉన్నది. కానీ మర్డర్ కేసుల్లో నా అభిప్రాయం ఏంటంటే, కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా విచారణ జరిపి సాక్ష్యాలు ఉన్నప్పుడు శిక్షలు విధించేది పరిస్థితి ఉంటే తప్ప, లేదంటే సమాజంలో భయం అనేది ఉండదు. ఎస్ సార్. అసలు రాజకీయ నాయకులకి అసలు భయమే ఉండదు. అరే మనం ఏం చేసినా చెల్లుతుంది అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటారు. ఎస్ సార్. లొంగిపోవడానికి కూడా అంటే ఇంకా 2 వీక్స్ అడిగినట్టు తెలుస్తుంది. అంటే మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? ఇంకా చేయలేరు. సుప్రీంకోర్టు అప్పర్ కోర్టు అది, ఇంకా దాని తర్వాత వేరే కోర్టే లేదు. ఎస్. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ జడ్జి తీర్పిస్తే మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తారు, ఉహుం. ఫుల్ బెంచ్కి. నీకు సింగిల్ బెంచ్ కాకుండా ఫుల్ బెంచ్ చెప్పింది అనుకోండి, వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయినా ఒక్కసారి జనరల్ గా కారణాలు చూపుతూ రిజెక్ట్ చేసిన తర్వాత బెయిల్ ను, ఎస్ సార్. ఇంక వాళ్ళు సరెండర్ కావాల్సిందే తప్ప మళ్ళీ బెయిల్ వస్తుంది ప్రయత్నం చేస్తే అనేది అవకాశాలు తక్కువ ఉంటాయి.
ఉమ్. సార్ ఇప్పుడు ఈ హత్యలు ఎలా చూడొచ్చు సార్? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హత్యలు కావచ్చు, సాక్ష్యాల్ని మాయం చేసే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో ఎలా ఉంది సార్ ప్రస్తుతం వైసీపీ? ఇప్పుడు ఏ పార్టీ అన్న అధికారంలో ఉండని ఆ పార్టీ నాయకులకు అహంభావం పనికిరాదు, ఆ, దర్పం పనికిరాదు. అరే మేము ఏం చేసినా చెల్లుతుంది, కేసులని తప్పించుకోవచ్చు. మనం చూసాం కదా, ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఆ, ఆయన కారులోనే ఆయన జీపులోనే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో శవాన్ని అప్పగించిపోయాడు అంటే ఎంత ఎస్ సార్. ధైర్యం ఉండాలి. మరి చిన్న విషయమా ఇట్లాంటివన్నీ కూడా? ఏంటి ఇక్కడ అధికార పార్టీ, మనం అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుంది, కేసులు మాఫీ చేసుకోవచ్చు, పోలీసులు మనం చెప్పినట్టు వింటారు, ఇలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచిస్తే సరిపోనేటువంటి వ్యక్తుల్ని ఇలా చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చంపడం ఏంటి, నువ్వు జైలుకి వెళ్ళడం ఏంటి, అదేనా రాజకీయం అంటే? ప్రజల మన్నన కొద్ది రాజకీయం చేయాలి తప్ప కక్ష సాధింపు ధోరణి, మనకు శత్రువులు వాళ్ళు చంపుకుంటా పోతాము అంటే అది ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ. ఎస్ సార్. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటే సైడ్ చేస్తున్నారు, వీటి మీద దృష్టి పెడుతున్నారు అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన తీరు ఎలా చూడొచ్చు? సరే, ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు నమోదు అవుతున్నప్పుడు అలాంటి మాటలే మాట్లాడతారు. కక్ష సాధింపు, రెడ్ బుక్, రాజ్యాంగం అమలు చేస్తున్నారు, మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మరి తెలుగుదేశం వాళ్ళని వదిలిపెట్టారా? ఎన్ని కేసులు పెట్టారుగా. అది ఎస్ సార్. కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.